ఆకాశవాణి 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 8వ భాగం శాంతి భద్రతలు కొత్త సవాళ్లు వినండి. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల నమోదు తగ్గింది. అయినా తగ్గని రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న ఆర్థిక ఇంకా సైబర్ నేరాలు పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న మావోయిస్టుల కదలికలు ఈ ఏడాది తెలంగాణలో తిరిగి కనిపించటం పోలీసు అధికారులకు సవాలుగా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ తమ బలాన్ని పెంచుకునే యత్నం చేస్తున్నారన్న విషయం పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య జరిగిన వరుస ఎదురుకాల్పుల్లో తేటతెల్లమైంది. కొద్ది వారాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనల్లో 8 మంది మావోయిస్టులు మరణించటం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా రూపుమాయలేదని రుజువు చేస్తోంది. ఆ తర్వాతి రోజుల్లో మావోయిస్టుల కదలికలు పెద్దగా కనబడకపోయినా పోలీసుల అప్రమత్తత కొనసాగింది. మార్చి నెలలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికల సమాచారం అందడంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొమరం భీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోలీస్ స్పెషల్ పార్టీలు, కమాండో దళాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు అనుమానించిన మావోయిస్టు దళాలు త్రుటిలో తప్పించుకున్నాయి. జులై నెలలో కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళ నాయకుడు మైలారపు ఆద్యలు అలియాస్ భాస్కర్ సభ్యులతో సహా త్రుటిలో తప్పించుకున్నారు. ఆ మరుసటి రోజే తిర్యాణి మండలం తుక్కుగూడ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత కొద్ది వారాల్లోనే ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమరం భీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరికొన్ని ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఒక బుల్డోజర్, రోడ్ రోలర్ను తగలబెట్టడంతో స్థానికంగా పోలీసులు గస్తీ పెంచారు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో ఆసిఫాబాద్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వేరువేరు ఘటనల్లో మావోయిస్టులు మరణించారు. దీంతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో రోడ్డు, జల మార్గాలపైన రాష్ట్రంలోకి ప్రవేశ మార్గాల వద్ద పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సంచలనం కలిగించిన కొన్ని కేసుల్లో ఈ ఏడాది వేగంగా తీర్పులు వెలువడ్డం అందరికీ ఊరట కలిగించింది. ఎలపతార అత్యాచారం, హత్య కేసులో ప్రత్యేక కోర్టు 45 రోజుల్లోనే తీర్పు ఇచ్చింది. అలాగే గీసుకొండ హత్యల కేసులో కూడా వేగంగా తీర్పు వెలువడ్డం ఈ ఏడాది పరిణామాల్లో కీలకమైనవిగా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆదిలాబాద్ జిల్లా ఎల్లపతార గిరిజన యువతపైన అత్యాచారం, హత్య కేసులో ప్రత్యేక కోర్టు జనవరి నెలలో 3 నిందితులకు మరణశిక్ష విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో పోలీసులు అతి తక్కువ సమయంలో ఛార్జిషీటు దాఖలు చేయడం, దర్యాప్తు కోర్టు విచారణ వేగంగా జరపడం గమనార్హం. అలాగే వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ వద్ద ఒకే కుటుంబానికి చెందిన 9 మంది హత్య కేసులో కూడా పోలీసులు వేగంగా ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ ఘటనలో నిందితుడికి స్పెషల్ కోర్టు మరణశిక్ష విధించింది. మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారుల ఆగడాలకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఈ ఏడాది వెలుగు చూశాయి. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో గత కొద్ది రోజుల్లో దాదాపు 15 కేసులు నమోదయ్యాయి. మొబైల్ ఫోన్ యాప్ల ద్వారా రుణం తీసుకుని ఆ తర్వాత వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన 3 కేసులు వెలుగు చూశాయి. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైతు, ఒక యువతి ఉన్నారు. వేధింపులపై పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు బృందాలు ఢిల్లీ, బెంగళూరు నగరాలతో పాటు రాష్ట్రంలో జరిపిన విచారణలో అలాంటి 60 పైగా యాప్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడైంది. ఇటీవల గుర్గాం వద్ద ఈ కంపెనీల మూలాలను పోలీసులు కనుగొన్నారు. కోట్లాది రూపాయల ఈ అక్రమ వ్యాపారంలో పలు కంపెనీలు ఉన్నట్లు తెలిసింది. ఇంటర్నెట్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు అనూహ్యంగా పెరగటం పోలీసు అధికారులకు ఈ ఏడాది పెద్ద సవాలుగా మారింది. హైదరాబాద్లో నమోదైన సైబర్ నేరాల గురించి వివరిస్తూ హైదరాబాద్ అదనపు కమిషనర్ శిఖా గోయల్ ఓటీపీ, కేవైసీ ఆధారంగా జరుగుతున్న నేరాలు వీటిలో దాదాపు 25% ఉన్నాయని చెప్పారు. అపరిచితులకు ముఖ్యంగా ఫోన్ చేసి అడిగే సమయంలో ఓటీపీ వివరాలను, బ్యాంకు ఖాతాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ సైట్ల విషయంలో పాస్వర్డ్, కేవైసీ వివరాల గురించి అప్రమత్తంగా ఉండాలని, మాట్రిమోనియల్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. Today with the change in technology, we all of us almost live in the virtual world. From ordering your groceries to hiring a cab
to shopping, to getting married, to anything, everything is by a click of a button. And as our world moves into the virtual world, so does the criminal. And therefore, cyber crimes which happen online are the future crimes. And it is very essential for us to keep abreast with this changing scenario. రోడ్డు ప్రమాదాలు కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో తగ్గినట్లు కనిపించినా ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. గత ఏడాది చివరి రోజున హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ క్రాస్ రోడ్స్ వద్ద 8 మంది విద్యార్థులను తీసుకువెడుతున్న ఆటోను లారీ ఢీకొని జరిగిన ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. కొత్త ఏడాది మొదటి రోజు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో కనిపించిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అలా ప్రారంభమైన రోడ్డు ప్రమాదాలు ఆ తర్వాత కూడా కొనసాగాయి. ఈ ఏడాది చివరి నెలలో ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన సంఘటనలో సిగ్నల్ జంప్ చేసి వెడుతున్న ఒక వాహనాన్ని లారీ ఢీకొనడంతో వాహనంలోని 5 అక్కడికక్కడే మరణించారు. రాష్ట్రంలో ప్రధాన ఘటనలను గమనిస్తే ఫిబ్రవరి నెలలో కరీంనగర్ శివార్లో ఆటోను ఒక లారీ ఢీకొనడంతో 5 అక్కడికక్కడే మరణించారు. అదే నెలలో అదే జిల్లాలో అలుగునూరు కాలువలోకి వాహనం పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. అంతకుముందే యాదాద్రి భువనగిరి జిల్లాలో కాలువలోకి ఒక ఎస్వీయు దూసుకువెళ్లడంతో 3 యువకులు గల్లంతయ్యారు. నల్గొండ జిల్లాలో ఏఎంఆర్పీ పంట కాలువలోకి వాహనం దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. మార్చి నెలలో మెదక్ జిల్లాలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు హైదరాబాద్లో ఒక వేడుకలో పాల్గొని తిరిగి వెడుతుండగా వరంగల్లో జరిగిన ప్రమాదంలో 5 యువకులు మరణించారు. మార్చి నెలలో ఔటర్ రింగ్ రోడ్పై శంషాబాద్ సమీపంలో ఒక వ్యాన్ను లారీ ఢీకొనడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా కర్ణాటకకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. హైదరాబాద్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న సంఘటనలు, మరణాల గురించి ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ వివరిస్తూ హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ఈ ఏడాది 116 మంది మరణించారని తెలియజేశారు. I request all of you, you are all young, you have dreams in your life, you have to achieve so many things in your life. Your parents, they have brought you up to this stage. Kindly live up to their expectations and follow traffic and safety rules. రాష్ట్ర పోలీసులు తమని తాము ప్రజల ఫ్రెండ్లీ పోలీసుగా చెప్పుకుంటారు. చెప్పటమే కాదు, విపత్తుల సమయంలో దీన్ని రుజువు చేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో పోలీసింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఈ సమయంలో పరిస్థితుల్ని ఎదుర్కోవటంలో సామాన్యుల సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు, సిబ్బంది అహోరాత్రాలు శ్రమించారు అని చెప్పటంలో అతిశయం లేదు. అయితే కోవిడ్ ప్రభావం పోలీసులను కూడా విడిచిపెట్టలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపట్టిన చర్యల అమలులో ఈ ఏడాది పోలీసు విభాగం కీలక పాత్ర పోషించింది. లాక్డౌన్ సమయంలో డీజీపీ మొదలు హోంగార్డు వరకు కోవిడ్ వ్యాప్తి నిరోధంలో, అలాగే లాక్డౌన్ సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో అలుపులేని పోరాటం చేశారు. లాక్డౌన్ సమయంలో సేవలందించి పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు పొందారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3,000 మంది పోలీసులు కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో హోంగార్డు మొదలు అదనపు ఎస్పీ స్థాయి వరకు వివిధ హోదాల్లో సేవలందిస్తున్న 39 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. I request all the community members, if we have to break the chain of infection, అంటే సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా, ఈ టైప్ ఆఫ్ కర్ఫ్యూ ద్వారా we can defeat the virus. ఈ ఏడాది విపత్తులను ఎదుర్కోవటంలో ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులను రెంటి విషయంలోనూ పోలీసు విభాగం తక్షణం స్పందించింది. హైదరాబాద్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తినప్పుడు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా పోలీసు విభాగం తక్షణం స్పందించింది. అవినీతి ఆరోపణలతో ఏసీబీ చేతికి పలువురు ఉన్నతాధికారులు చిక్కటం, అలాగే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కొన్ని ఘటనల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకోవటం సంచలనం కలిగించింది. గుడుంబా తయారీ రాష్ట్రంలో పూర్తిగా నిలిచిపోయిందని అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో వేరువేరు సమయాల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 1,12,00,000 రూపాయల లంచం డిమాండ్ చేసి ఈ ఏడాది సెప్టెంబర్లో ఏసీపీ అధికారులకు చిక్కారు. అక్రమాస్తుల ఆర్జన ఆరోపణలపై మల్కాజిగిరి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహారెడ్డి
కూడా అరెస్ట్ అయ్యారు. అంతకుముందు జూలైలో షాబాద్ ఇన్స్పెక్టర్ అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 1,20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న 2 ఉద్యోగులు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటుండగా అధికారులకు దొరికిపోయారు. ఇక కీసరా తహసీల్దార్ నాగరాజు ఒక భూమి వ్యవహారంలో 1,10,00,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆగస్టులో అరెస్టైన నాగరాజు 2 నెలల తర్వాత చెంచలగూడ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది శాంతి భద్రతల విషయమై రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల ప్రాధాన్యత గురించి సీనియర్ జర్నలిస్ట్ మర్రి రాము ఇలా విశ్లేషిస్తున్నారు. గత సంవత్సరము నమోదైన నేరాల సంఖ్యాపరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం లోపల ఈ సంవత్సరము రిజిస్టర్ అయిన నేరాల సంఖ్యను బట్టి శాంతి భద్రతలు పూర్తి స్థాయి లోపల అదుపు లోపల ఉన్నాయని అనిపిస్తుంది. కాకపోతే ప్రభుత్వానికి పోలీస్ శాఖకు ఈ రోడ్డు ప్రమాదాలు, వామపక్ష తీవ్రవాదులైన మావోయిస్టుల పరంగా వాళ్ళ కదలికలతో ఉత్తర తెలంగాణ జిల్లాల లోపల కొత్త సవాళ్లు, పెరుగుతున్న సైబర్ ఆన్లైన్ క్రైమ్స్ నేరాలు చాలా పెద్ద సవాల్గా పరిణమిస్తున్నాయి పోలీస్ శాఖకి. రోడ్డు ప్రమాదాల విషయంకి వచ్చేసరికి మార్చి నుంచి ఒక 2-3 నెలల వరకు లాక్డౌన్ మూలంగా కొంచెం ప్రమాదాలు తగ్గినా కూడా వందల సంఖ్యలో ప్రమాదాల లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది. శాంతి భద్రత పరంగా చాలా పెద్ద సమస్య ఎదుర్కొన్న పోలీసు వాళ్ళు ఈ వామపక్ష తీవ్రవాదులైన మావోయిస్టుల ద్వారా అసలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న మావోయిస్టుల కదలికలు మళ్ళీ ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, కుమ్రంభీం జిల్లా లోపట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల లోపట మావోయిస్టుల కదలికలు ఉండి వాళ్ళ దళాలు ఆయుధాలతో తిరగటం అనేది తిరిగి ప్రారంభం అవటంతో పోలీసు వాళ్ళు పూర్తి స్థాయి లోపల దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒక విధంగా విజయవంతం అయ్యారని చెప్పొచ్చు. సైబర్ అండ్ ఆన్లైన్ క్రైమ్స్ నేరాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో పూర్తిగా ఆర్థిక సంబంధమైనవి, అంటే ఇవి కాకుండా OLX లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ లోపల అదే బ్యాంక్ సంబంధించిన ఫోన్స్ చేసి 1-time పాస్వర్డ్ అడగటము, నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అని అడిగి ఆ బ్యాంక్ అకౌంట్ లో ఆన్లైన్ ఉన్న వాటి దగ్గర నుంచి డబ్బులు కస్టమర్లకు తెలియకుండా విత్డ్రా చేయటం, ఇటువంటి ఆర్థిక నేరాలు చాలా జరుగుతాయి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా జరిగే నేరాల లోపల ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి చేస్తూనే ఉంటాయి. ఆన్లైన్ సైబర్ నేరాల లోపల జరిగే ఆర్థిక పరమైన ఈ వ్యక్తిగత పరమైన నేరాలను అదుపులో చేయడానికి మెయిన్ కంట్రోల్ ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈ నేరాలు ఆటోమేటిక్ గా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి వారు ఏ మనీ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్యోగాలకు అప్లై చేయటం దగ్గర నుంచి ప్రతిదీ ఆన్లైనే జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఈ నేరం జరిగే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇందులోపట ఒక మెయిన్ లోపం ఎక్కడ జరుగుతున్నదంటే ప్రభుత్వం తరఫున కానీ పోలీస్ తరఫున కానీ ఎక్కడ ఆన్లైన్ ప్రోటోకాల్స్, ప్రికాషన్స్ మనం ఏం తీసుకోవాలి, ఒక వ్యక్తి ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం జరగాల్సింది. నేరం జరగకుండా నిరోధించడానికి సరైన జాగ్రత్తలు ఇస్తే సగం నష్టం జరగకుండా నివారించడానికి పూర్తిగా అవకాశం ఉంది. వీటి లోపల చర్యలు తీసుకొని సరైన విధంగా ఈ నేరాలను అదుపులోకి తీసుకురావటం అనేది పోలీసు శాఖకు చాలా పెద్ద ఛాలెంజ్. ఈ ఏడాది చెప్పుకోదగిన పరిణామంగా వన్య మృగాల దాడుల్ని కూడా లెక్కించవచ్చు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి గ్రామంలో నవంబర్ 30 తేదీన 15 ఏళ్ల నిర్మల తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా పెద్ద పులి దాడికి గురైంది. ఈ ఘటనలో నిర్మల ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలో చోటు చేసుకున్న ఈ మాదిరి 2వ ఘటన అది. అంతకుముందు నవంబర్ 12వ తేదీన దాహేగావ్ మండలంలో విఘ్నేష్ అనే 22 ఏళ్ల యువకుడి మీద కూడా ఈ మాదిరిగా పెద్ద పులి దాడి చేసింది. వన్యమృగాలు, ముఖ్యంగా పులుల సంతతిపై ప్రజల్లో భయంతో పాటు ఆసక్తి ఉంటుంది. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కులో వైట్ బెంగాల్ టైగర్ 4 పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణ పులులకు భిన్నంగా తెల్లటి చర్మంపై నల్లటి చారలతో ఆడుకుంటున్న ఈ పులి పిల్లలు సందర్శకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మన 2021 అవలోకనం ప్రత్యేక ధారావాహికలో రేపు 9వ భాగం క్రీడలకు ఆటవిడుపు, క్రీడాలోక పరిణామాలను పరిశీలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరింతవరకు 2021 అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 8వ భాగం శాంతి భద్రతలు కొత్త సవాళ్లు విన్నారు. రచన విశ్లేషణ శ్రీ మర్రి రాము.
ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.